మా డాడీ పాత్లోత్ విఠల్ నాయక్, నారాయణపూర్ లచ్చిరామ్ తండా 2018లో చనిపోయారు. అతను చనిపోయినాక మా భూమి విషయంలో భూమి కేసులు నడుస్తుండగా నర్సాపూర్ ఎస్ఐ వచ్చి అక్రమంగా కేసులు పెట్టి ముంగటోళ్ళు ఎవరైతే పిటిషన్ ఇచ్చారో వాళ్ళ పిటిషన్ ఎంక్వైరీ చేయకుండా అక్రమంగా కేసులు పెట్టి మాకు వివాదానికి దిగుతున్నారు. మా మీద ప్రతి ఒక్కటి చర్యలు అనుకుంటా మాకు అడ్డదిడ్డంగా కేసులు పెట్టి నర్సాపూర్ ఎస్ఐ మేము ఇచ్చిన పిటిషన్లకు మా పిటిషన్లు తీసుకోవడం లేదు. మా పిటిషన్లకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఏదైనా అంటే మీరు పిటిషన్ కాదు, మీరు ఆ భూమిలో మీరు ఎందుకు పోతారు, మీరు పోతే ఆయన 100 మంది గుండెలను తెచ్చిగిన మీకు చంపిస్తాడు, ఆయన మీకు ఏ రెస్పాన్స్ అనేది నేను అనుకుంటా మాట్లాడుతుండు. మా మీద ప్రతి ఒక్కటి అక్రమ కేసులు పెట్టి ప్రతి ఒక్కటి ఇది చేస్తున్నారు. చేయకుండా ఇలాంటి ఎంక్వైరీ చేయకుండా కేసులు పెడుతున్నారు. చనిపోయిన 6-7 సంవత్సరాలు అయినా సరే కానీ ఎంక్వైరీ చేయకుండా మరి కేసులు పెట్టి భయగురింతలకు 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల కింద చనిపోయిన మీద గిట 2 నెలల కింద కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ కాపీ చేసారు. మా కాకా చనిపోయి 7 సంవత్సరాలు అవుతుంది. పేరు విఠల్, పాత్లోత్ విఠల్, నారాయణపూర్, నర్సాపూర్ మండల్, మెదక్ డిస్టిక్ అంతా చేసారు. ఎఫ్ఐఆర్ కాపీ మీద కేసు పెట్టారు మా బాబాయ్ పేరు మీద గిట. ఎందుకంటే వాళ్ళ ఎంక్వైరీ అనేది తెలిసిపోయింది అట్లా. ఎందుకంటే మా మైనర్ ప్లాన్కి ఫోటో తీసుకుపోయి లోపల వేసిండు ఆయన ఎస్ఐ సార్. గోదాల లెక్క సపోర్ట్ చేస్తుండు, మాకు గిట్ట ఏమి సపోర్ట్ చేస్తున్నాం. మేము ఇచ్చిన కంప్లైంట్ రిటర్న్ ఇచ్చేసిండు ఎస్ఐ గారు. మా కంప్లైంట్ రిటర్న్ చేసి వాళ్ళదే భూమి అన్నట్టు ఇటుకలు గిట్ట మొత్తం ఇటుకలు ఆయననే పెట్టించిండు. దగ్గర 10-15 సంవత్సరాలు అవుతుంది ఇలా భూమిలో ఏం పెట్టనీయకుండా. మేము ఆల్రెడీ 5-6 సంవత్సరాల కింద వాళ్ళకి గోడ కడితేనే ఆపేసినాం మేము భూమి మీద ఉందని. అప్పటి నుంచి ఆపకుండా ఇప్పుడు గిట్ట గ్రామ పంచాయతీలో అందరు పెద్ద మనుషులను తొలుకొచ్చినాం. ఎంక్వైరీ చేసినప్పుడు మా ఊరోళ్ళు వచ్చినప్పుడు గిట్ట వాళ్ళకి అడగకుండానే మా మీద కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసిండు ఎస్ఐ గారు. పర్పలు కొన్నారు. దీని విషయంలో పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయకుండా మా బాబాయ్ చనిపోయిన మీద 7 సంవత్సరాల కింద చనిపోయింది ఆయన. మొన్న వచ్చి 9వ నెల 23వ తారీఖు కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ చేసిండు. మా కొడుకు పేరు మీద గిట ఆయన మైనరు, సెకండ్ ఇయర్ చదువుతుండు, ఆయన పేరు మీద గిట కేసు పెట్టిండు. మా కొడుకును నన్ను మా వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో తీసుకుపోయిండు. ఎఫ్ఐఆర్ మాటకు ముందు ఎఫ్ఐఆర్ కాపీ చేస్తుండు. ఆయన భూమి మీద వాళ్ళకు నాకు నడుస్తుంది తప్ప ఆయన పోలీసు వాళ్ళు మధ్యలో వచ్చి మొత్తంలో జోక్యం చేసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసే పని గిట వాళ్ళే చేసినాం. ఎంక్వైరీ పెట్టినాము, ఎంక్వైరీ మాకు ఇచ్చిర్రు రిపోర్టు, దాని మీద కేసు పెడుతున్నాం అని చెప్పేసి నాకు ఎస్ఐ గారు చెప్పిండు. ఆల్రెడీ ఎస్ఐ గారు అట్లా చెప్తున్నానే ఎస్పీ దగ్గరికి పోయినా. ఎస్పీ గారు గిట వాళ్ళ భూమి విషయంలో వీళ్ళు పోతే కొడుకులను లోపలే అని చెప్పి ఎస్పీ గారు చెప్పిండు. నేను ఒక కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోలేడు, రిసీవ్ కాపీ గిట ఇవ్వలేడు ఎస్పీ గారు గిట. సిఏ అక్కడ డిఐజీ గారు మీటింగ్ నడుస్తుంది అక్కడ. ఆయన మెదక్ పోయినా నేను. మెదక్ పోతే ఏమన్నానంటే సార్ దగ్గర కలవడానికి పోతే ఇట్లా మీ ఎస్ఐ గారు అట్లా చేస్తుంది సార్ అని చెప్పడానికి పోతే ఒక కంప్లైంట్ ఇస్తే ఎస్పీ గారు గిట్ట తీసుకోలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.